టీ20 ఫార్మాట్లో డెత్ ఓవర్లు చాలా కీలకం. డెత్ ఓవర్లలో ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే బ్యాటింగ్ జట్టుకు అంత మంచిది. అలాగే పరుగులు రాకుండా ఎంత కట్టడి చేస్తే బౌలింగ్ టీంకు అంత మంచిది. దీంతో డెత్ ఓవర్లలో భారీగా పరుగులు చేయాలని బ్యాటర్లు, పరుగులు రాకుండా కట్టడి చేయాలని బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. దీంతో టీ20 క్రికెట్లో డెత్ ఓవర్లలో ఆట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డెత్ ఓవర్లలో పలువురు బ్యాటర్లు విజృంభించి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తే పలువురు బ్యాటర్లు అద్భుతంగా కట్టడి చేసి వికెట్లు తీస్తూ ఉంటారు. ఈ క్రమంలో డెత్ ఓవర్లలో రాణించిన ఆటగాళ్లు హీరోలైపోతూ ఉంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో డెత్ ఓవర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న బ్యాటర్లెవరో ఓసారి చూద్దాం. 2019 నుంచి ఐపీఎల్లో డెత్ ఓవర్లలో కనీసం 100 బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటే అత్యధిక స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డెవిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నారు. డెత్ ఓవర్లలో డెవిలియర్స్ ఏకంగా 232 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత రెండో స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ ఉన్నాడు. రస్సెల్ డెత్ ఓవర్లలో 223 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. 215 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన షిమ్రన్ హెట్మెయిర్ ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 206 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా నాలుగో స్థానంలో, 202 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన కిరణ్ పోలార్డ్ ఐదో స్థానంలో ఉన్నారు. సో వీళ్ళు ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న బ్యాటర్లు అన్నమాట. ఇక ఇదిలా ఉంటే ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది వచ్చింది. లీగ్ దశ మ్యాచ్లు ముగిసిన తర్వాత జరిగే క్వాలిఫైయర్, ఎలిమినేటర్ సహా ఫైనల్ మ్యాచ్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీసీఐ రెండో క్వాలిఫైయర్ సహా ఐపీఎల్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక మ్యాచ్లను ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే వచ్చే నెల అంటే మే 22 వరకు లీగ్ దశ మ్యాచ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. మే 29న ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.